ఆనాడంటే కేసీఆర్ గారు మరి బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు కట్టలేదు అనుకుందాం. ఇయాలున్న ముఖ్యమంత్రి ఎవరు? ఏమనంటే ఏమంటాడు, నేను నల్లమల్ల పులి బిడ్డను పాలమూరు బిడ్డనని చెప్పి మీ దగ్గర కథలు చెప్పి 12 సీట్లు మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి రాసిస్తే కనీసం ఈ 2.5 ఏళ్లలో ఒక్క తట్టెడు మట్టి కూడా రేవంత్ రెడ్డి గారు ఎత్తిపోయలేదు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ మోసానికి, కృష్ణా నది నీళ్లు మనకు రాకుండా మీరు చేస్తున్న ఈ ద్రోహానికి ఖచ్చితంగా పాలమూరు జిల్లా ప్రజలు వచ్చే ఎన్నికలలో 1 కిలోమీటర్ లోపలికి గొయ్యి తీసి కాంగ్రెస్ పార్టీని బొందబెట్టడం ఖాయం. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే ఉట్టిగా చెప్తలేను, బాధతోని, ఆవేదనతో, దుఃఖంతో చెప్తున్నా. జరిగిన పంచాయతీ నీళ్ళ కోసం 1200 మంది పిల్లలు చచ్చిపోయిందే నీళ్ళ కోసం. అనేక మంది మేధావులు, లక్షలాది మంది ఉద్యమకారులు లొల్లి పెట్టుకొని ఇల్లు గులేసి ఉద్యమం చేసిందే నీళ్ళ కోసం. ఇవాళ 12 ఏళ్ళై ఆ నీళ్లు రాకపోతే, 10 ఏళ్ళు పరిపాలించిన పార్టీ బాధ్యత తీసుకోకపోతే, ఇవాళ పాలమూరు బిడ్డనని చెప్పుకొని వచ్చిన ముఖ్యమంత్రి పట్టించుకోకపోతే ఎవరికి చెప్పాలి మనం మన దుఃఖం?